నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సోహార్ విలాయత్లోని కంప్లైంట్స్ మరియు రిస్క్ అసెస్మెంట్ విభాగం అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా 2 వాహనాల్లో మరియు ఒక సిటిజన్ నివాసంలోనూ నిల్వ చేసిన భారీ పరిమాణంలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం నిల్వ మరియు విక్రయాల్లో సదరు పౌరుడు ప్రమేయం కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 743 సీసాల మద్యాన్ని అలాగే కొంత పరిమాణంలో పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 11 నుంచి దుబాయ్, అబుదాబి మరియు అమన్లకు తన విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సౌదీ ప్రకటించింది. ఈ కింది మార్గాల్లో రోజువారీగా కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. దుబాయ్ SV588 జెడ్డా నుండి దుబాయ్ SV589, దుబాయ్ నుండి జెడ్డా అబుదాబి AUH SV570, జెడ్డా నుండి అబుదాబి SV571, అబుదాబి నుండి జెడ్డా అమన్ AMM SV631, జెడ్డా నుండి అమన్ SV632. అమన్ నుండి జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని ఎయిర్లైన్స్ సూచించింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి సౌదీ తన విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ జైలు శాఖలో కీలక సంస్కరణ శ్రీకారం చుట్టింది. జైలు మరియు ఖైదీల పని అనే పదాల స్థానంలో సంస్కరణ, పునరావృతం మరియు శిక్షణ అనే పదాలను చేర్చే 2 ముసాయిదా చట్టాలు ఈ ఆదివారం షురా మండలి ముందుకు రానున్నాయి. జైలు శిక్షలతో పాటు బలవంతపు శ్రమను అనుమతించే విధంగా ఈ పదజాలం ఉందన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మేరకు మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. శిక్షా స్మృతి బిల్లులో ఆర్టికల్ 55 పూర్తిగా మార్చబడుతుంది. ఆర్టికల్ 210 కూడా మార్చబడుతుందని నిపుణులు తెలిపారు. జైల్లో అనే పదబంధం సంస్కరణ మరియు పునరావృత కేంద్రంలోగా మారుతుంది. అదే చట్టంలో జైలు అనే పదం ఎక్కడ కనిపించినా అది సంస్కరణ మరియు పునరావృత కేంద్రాలుగా మారుతుంది. 3వ ఆర్టికల్ అమలుకు సంబంధించింది. ఆర్టికల్ 55కు సంబంధించిన కొత్త నిబంధన శిక్ష పడిన వ్యక్తిని జైలు లోపల పనిచేయమని కోరడం నుండి ఆ వ్యక్తిని సంస్కరణ మరియు పునరావృత కేంద్రాల్లో పునరావృత శిక్షణ కార్యక్రమాల్లో చేర్చడం వైపు దృష్టిని మారుస్తుందని అది పేర్కొంది. కమిటీ అభిప్రాయం ప్రకారం ఇది శిక్షను దిద్దుబాటు మరియు సమాజంలోకి తిరిగి రావడంతో మరింత స్పష్టంగా ముడిపెడుతుంది. అదే సమయంలో బలవంతపు చాకరీని సూచించే ఎలాంటి భావనైనా తొలగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. 2వ భాగంలోని 2వ అధ్యాయం టైటిల్లో ఉపాధి స్థానంలో పునరావృతం మరియు శిక్షణ అని వస్తుంది. ఆర్టికల్ 21 మరియు 22లోని పని ప్రతిఫలం అనేది పునరావృతం మరియు శిక్షణ ప్రతిఫలంగా మారనుంది. జైలు శిక్షలో భాగంగా నిర్బంధ పనిని అనుమతించే విధంగా పదజాలం అపార్థం చేసుకునే అవకాశం ఉందని ILO చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కమిటీ పేర్కొంది. ఈ చట్టాన్ని కేవలం ఉద్యోగ ఆధారిత శిక్షణ, నైపుణ్య నిర్మాణం మరియు సమాజంలోకి తిరిగి రావడానికి సన్నద్ధతను స్పష్టంగా యువతను నేర్పించే వైపు మళ్లించడమే దీని లక్ష్యమని తెలిపింది. ఖతార్లో 2 రోజుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఖతార్ ఇంధన వ్యవహారాల రాష్ట్ర మంత్రి మరియు ఖతార్ ఎనర్జీ అధ్యక్షుడు CEO సాద్ షరీదా అల్ కాబీతో దోహాలో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ శాంతి భద్రతలపై విస్తృతంగా చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, అలాగే ఖతార్ ప్రధాని మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీలకు శుభాకాంక్షలు, ఐక్యతా సందేశాన్ని జయశంకర్ అందజేశారు. మార్చి 2026లో ప్రధాని మోడీ ఖతార్ అమీర్ మధ్య జరిగిన 2 టెలిఫోన్ సంభాషణలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించి శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అత్యవసరతను ఇరువురు నేతలు అప్పటి నొక్కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఖతార్లో భారతీయ సమాజానికి అందిస్తున్న సహకారం, సంక్షేమ చర్యలపై అమీర్కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా జయశంకర్ ప్రస్తావించారు. సమావేశంలో భారత్ ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలపై చర్చ జరిగింది. ఉన్నత స్థాయి పర్యటనలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం వంటి అంశాల్లో మరింత సహకారం పెంపొందించాలని ఇరుపక్షాలు ఆకాంక్షించాయి. ఈ ప్రాంతంలో త్వరితగతిన శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సాద్ షరీదా అల్ కాబీ ఖతార్ భారత్కు విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగానే కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. భారత్తో ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపారు. అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుల్ కోహ్లీ రెస్టారెంట్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనను గుర్తించారు. దాన్ని వెంటనే మూసివేయాలని అబుదాబి అధికారులు నోటీసులు జారీ చేశారు. అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ ప్రకారం ఈ సంస్థ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించింది. పదే ఉల్లంఘనలు జరగడం, దిద్దుబాటు చర్యలను అమలు చేయడం సంస్థ విఫలమవడం వల్ల ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 3న ఇదే ఆరోపణలపై జాయద్ ది ఫస్ట్ స్ట్రీట్లోని అమీనా రెస్టారెంట్ను కూడా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
దేశంలోని పలు కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని గురువారం సాయంత్రం ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు జరిపిన డ్రోన్ దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడులు కువైట్ సార్వభౌమాధికారం మరియు గగనతలాన్ని దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ను కూడా స్పష్టంగా ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. కువైట్ మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపై ఇరాన్, దాని అనుబంధ సంస్థలు కొనసాగిస్తున్న శత్రుపూరిత చర్యలు, అమెరికా, ఇరాన్ మధ్య ప్రకటించిన కాల్పుల విరమణతో సహా ఇటీవలి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రత్యామ్నాయాలు దెబ్బతీస్తున్నాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ సమాజానికి ప్రత్యక్ష సవాల్గా ఉన్నాయని అది పేర్కొంది. కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు చేపడుతున్న అన్ని శత్రుపూరిత చర్యలను తక్షణమే బేషరతుగా నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తనకు సహజంగా ఉన్న ఆత్మరక్షణ హక్కుకు కువైట్ కట్టుబడి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.